నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణమును నిలబెట్టుకోలేదు. డాక్టర్ గారండి నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయండి, ఎలాగైనా సరే మీరేం చేస్తారో ఏం చేయాలో నాకు తెలియదు, ఆయన బతకాలి, ఇది ₹1,00,00,000 చెక్కిస్తానా అంటే చెక్కు ఆయన బ్రతికిచ్చిద్దా? అనుక్షణము అరక్షణము ఆయువు పోయగలవా? తర్వాత వచ్చినవమ్మా, నేను దేవునికి దానం చేస్తున్నాను కదా, అంతేశాను. నాగపట్నం వెళ్ళినప్పుడు ₹1,000 కట్టలు 10 వేశాను. ఈ చర్చిలో మాత్రం ₹5 వేస్తాను. దేవునికి డబ్బు చెల్లించిన ఆయుష్ను నిలుపుకోలేవు. తర్వాత వచ్చిన నరుడు తన ప్రాణమును నిలుపుకొనుటకు ఎంత మూల్యమునో చెల్లించినా చాలదు. తర్వాత వచ్చిన చాలదు. తర్వాత వచ్చినాన్ని గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, జ్ఞానులు గతింతురు, బుద్ధిహీనులు గతింతురు, మూర్ఖులు చత్తురని ఎలరు తన సొత్తును తమ అనునయులకు వదలిపోవలసినదని వారికి తెలియను. తర్వాత వచ్చినవేంటమ్మా? మనుషులకు వారి సమాధులే శాశ్వత గృహం.